హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ పూజ అయిపోయిందండి? మా పూజ అయితే మాత్రం ఉదయం 6కి అయిపోతుందండి. ఎందుకంటే మా గారికి పాల కేంద్రం అండి. వ్యాపారస్తులందరూ షాప్ లో తప్పకుండా వినాయక వ్రతం చేసుకుంటారు కదండి. అయితే ఈయన షాప్ లో ఏం చేసుకోరండి. అందు గురించి ఇంటి దగ్గర ఎలాగో చేసుకుంటాం కదా, ఆయన చేతితో చేస్తే మంచిది అన్నట్టుగా అండి. నేను ఇంకా ఉదయాన్నే అంటే ఆయన 6కి పాల కేంద్రానికి వెళ్ళిపోవాలండి. రైతులు మరి అప్పటికి పాలు తీసుకొచ్చేస్తారు కదండి. అందువలన నేను కాస్త తొందరగానే తోల్చుకునండి. వినాయక చవితి మాత్రం ఉదయం 6కల్లా కంప్లీట్ అయిపోయేలా చూసుకుంటానండి. అందువల్ల ఎక్కువ ప్రసాదాలు కూడా వండుకోవడం ఎక్కువ పెట్టుకోనండి. నిజం చెప్పకపోవడమే అండి. అన్ని రకాల పళ్ళు పెట్టుకుంటాను, కానీ ఉండ్రాలు మాత్రమే వండి పెట్టుకుంటానండి. అన్ని కూడా రాత్రి సమకూర్చుకున్నా కూడానండి, ఉదయం 3కి లేచినా కూడా నాకు 6కి పూజ కంప్లీట్ అవ్వడం అంటే కాస్త కంగారు హడావిడి కిందే అవుతుందండి. పని కూడా కొంచెం నెమ్మదిగా చేసుకుంటాను. అందువలన అనమాట అండి. దేవుడి దయ వలన అయిపోయిందిలేండి. అమ్మ 6కి వ్రతం కంప్లీట్ అయింది. ఆయన షాప్ దగ్గరికి వెళ్ళారు. నేనైతే సరదాగా ఇదిగోండి దేవుడి దగ్గర సర్దుతుంటే, తాంబూలం అవి సర్దుతుంటే నాకు ఇదిగోండి ఇది కనిపించింది, ఇది మీకు చూపిద్దాం అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. మనం ఎక్కువ అంటే కవల పళ్ళు చూస్తూ ఉంటాము, ఎక్కువ అరటి పళ్ళల్లో చూస్తూ ఉంటామండి. తర్వాత పువ్వుల్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అయితే నేను దేవుడి దగ్గర సర్దుకుంటూ ఉంటుంటే నాకు తమలపాకు ఇలా కవలది కనిపించిందండి. చిత్రంగా అనిపించింది నాకు. సరే మీకు చూపిద్దాం అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి. మా చిన్నప్పుడని కాదులేండి, మొత్తం మీద ఈ కవల పళ్ళు ఉంటే పెద్దవాళ్ళు తినిచ్చేవారు కదండి. ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళు కవల పళ్ళు తినకూడదు, పాల పళ్ళు తినకూడదు అని అరటి పళ్ళు ఉన్నా ఏమన్నా తినిచ్చేవారు కాదండి. పిల్లలు అనేవారు. ఎందుకు అనుకునేవాళ్ళం, అలాగే తినేవాళ్ళం కాదు. కానీ తర్వాత తెలిసిందండి, కవల అరటిపళ్ళు అలా కవల పళ్ళు తింటే అండి కవల పిల్లలు పుడతారటండి. అందుకని అయ్యో ఆ విషయం తెలిసింటే తిందిన చక్కగా అనుకుంటానండి నేను. ఎందుకంటే కవల పిల్లలు అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. మరి అందు గురించి అనమాట అండి. ఇది బాగుంది కదండి, తమలపాకు. ఈ మధ్య నేను వీడియోలు చేయట్లేదు, మీరు గమనించారు కదండి. ఎందుకంటే అండి మా పెద్ద బాబు గేట్ కి ప్రిపేర్ అవుతున్నాడు. తనని మేము ఆఫ్లైన్ జాయిన్ అవ్వమన్నామండి కోచింగ్ కి. కానీ తను ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపలేదు, ఆన్లైన్ కోర్స్ తీసుకుని ఇంటి దగ్గర చదువుతున్నాడు. అయితే నేను గమనించింది ఏంటంటే అండి, ఇంక ఈ మధ్య కాలంలో పిల్లలనే ఉందిలేండి, ఎవరైనా ఇంక ఫోన్ తోనే కదండి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అందువలన తను ఈ చదువు కంటే కూడా అండి మధ్య మధ్యలో ఫోన్ ఎక్కువ చూడడం కింద చేస్తున్నాడు. అందువల్ల నేను ఫోన్ చూడకు అని ఏమో అస్తమాను చెప్తూ ఉంటున్నాను. అందువల్ల మరి కాస్త నేను కూడా ఫోను ముట్టుకోవట్లేదు అనమాట. అందుకే వీడియోస్ చేయట్లేదు. అంటే ఈ ఫోన్ అలవాటు ఉందనుకోండి, కనీసం షార్ట్ వీడియో ఒక గంటలో అలా తీసి పెట్టేస్తారు. నాకు కాస్త అలవాటు లేదని నేను ఒక షార్ట్ తీసి పెట్టాలన్నా కూడానండి, ఆ వీడియో తీయడం ఏంటి, దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం ఏంటి, అప్లోడ్ ఇదంతా కూడా నాకు 1 అవర్ ప్రాసెస్ అయిపోతుందండి ఒక షార్ట్ కన్నా కూడాను. మరి నేను మా బాబుని ఫోన్ ముట్టుకోకు అని చెప్పి నేను ఫోన్ పట్టుకుని కూర్చోవడం అనేది మంచి పద్ధతి కాదు కదండి. అందువల్ల నేను కూడా ఫోన్ పక్కన పెట్టేసాను అనమాట అండి. ఇంక వీడియోస్ అదిను మనం ఫోన్ ముట్టుకోకుండా ఉండి పిల్లలకి చదువుకో బాబు ఫోన్ ముట్టుకోకని చెప్తే బాగుంటుంది తప్ప నేను ఫోన్ పట్టుకుని కూర్చుని మరి ఫోన్ ముట్టుకోకని నేను ఎలా చెప్పగలనండి. అందు గురించి అనమాట అండి. అంటే చాలా మంది అనుకుంటారు, చిన్నపిల్లలప్పుడే మనం కూర్చుని చదివించాలి, దగ్గర కూర్చుని చదివించాలి అలా అనుకుంటారు. నాకు తెలిసినంత మట్టుకు, అంటే నేను గమనించినంత మట్టుకు అలా కాదండి. చిన్నపిల్లల దగ్గర అయితే కంపల్సరీ కూర్చుని మనం చెప్పాలండి. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసుకోవాలి, వాళ్ళ టెస్ట్ రీడింగ్ చూసుకోవాలి, హోంవర్క్స్ సరిగ్గా చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. అది కంపల్సరీ అండి. ఇంకా పెద్ద పిల్లలు వచ్చేసరికి మనం ఏం దగ్గర కూర్చోపలేదు, వాళ్ళే చదువుకుంటారు, లేకపోతే వాళ్ళ చదువు మనకేం తెలుసు, మనమేం చెప్పగలం అనుకుని చాలా మంది వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటా పెద్దవాళ్ళు మాత్రం చదువు అంటారు. అది మంచి పద్ధతి కాదండి. నాకు తెలిసి చదువు అనేది స్ట్రెస్ తో కూడుకున్నదండి. వాళ్ళకి మనము మదర్ ఒక పక్కన ఉందనుకోండి, మనం ఏమి చెప్పలేకపోవచ్చు, వాళ్ళ సబ్జెక్ట్ మనకు తెలియకపోవచ్చు. కానీ మదర్ పక్కన ఉందనుకోండి, వాళ్ళ మైండ్ టెన్షన్ ఫ్రీగా ఉంటుందండి. అది ఒక భరోసాగా ఉంటుందండి. అందువల్ల నేను చెప్పకూడదండి, మా పిల్లలు
కాస్త పనులు అవి తొందరగా పూర్తి చేసుకుని వాళ్ళు చదువుకునే టైం మట్టుకి నేను ఆ పక్కన ఉండడానికి ప్రయత్నిస్తానండి. అవసరమైతే నేనేదో న్యూస్ పేపర్ చదువుకుంటున్నా, లేకపోతే ఏ పువ్వులు అవి మాల కట్టుకుంటున్నా, లేకపోతే కూర్చుని చేసుకునే పనులు ఏవో ఒకటి ఉంటాయి కదండి. ఏ కుట్లు ఏదో చేతి కుట్లు అవి వేసుకుంటున్నా, అలా ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళు పక్కన కూర్చోడానికి చూస్తానండి. అలాంటప్పుడు వాళ్ళు కూడా శ్రద్ధగా చదువుతూ ఉంటారనమాట అండి. ఈ మధ్య పేపర్ చదువుతుంటే చదివానండి. ఈ మధ్య ఒక సర్వేలో అన్నిటికంటే కూడా కష్టమైన జాబ్ ఏది అంటే గృహిణి. గృహిణి అంటే ఏచారండి అంటే హౌస్ వైఫ్. సో ఏం చేస్తున్నావు అంటే ఏం చేయనండి, ఇంట్లోనే ఉంటానండి అంటాం. మనం ఇంట్లోనే ఉండడం ఏంటండి? నిజంగా అంటే ఎవరిని కించపరచడం లేదు, కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే కనుక చెప్తున్నానండి. మనం కాస్త లోతుగా ఆలోచించి చూడగలిగితే, ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఒక వర్క్ చేస్తారు. ఆ పిల్లల్ని స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడం అది ఎలా టీచింగ్ ఒకటే పని. ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఆ పేషెంట్లు అది చూడడం, వాళ్ళ వ్యాధులు బాధలన్నీ నయం చేయడం అది ఒకటే పని. ఒక పోలీసు ఉన్నారనుకోండి, ఈ న్యాయంగా ఈ చట్ట న్యాయం కాపాడి ఇదొక పని. ఈ లాయర్ ఉన్నారనుకోండి, కేసుని న్యాయాన్ని గెలిపించడం. ఇలా ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క పనే ఉంటుంది. ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క పని. వృత్తి అన్న ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క పనే ఉంటుంది. కానీ మీరు కాస్త లోతుగా ఆలోచించండి. మన గృహిణి అనేసరికి ఎన్ని పనులు ఉంటాయి. పనులు అంటే భిన్నంగా ఉంటాయన్నమాట అండి. వివిధ రోల్స్. ఇప్పుడు దశావతారంలో కమల్ హాసన్ 10 రోల్సే చేశాడు, కానీ మనకి వివిధ రోల్స్, వివిధ పాత్రలు ఉంటాయన్నమాట అండి. గృహిణి అనేసరికి ఉదయాన్నే లేస్తాం, కాస్త ఇల్లు గుమ్మ అవన్నీ తుడుచుకుంటాం, అదొక రోజు అండి. ఆ గిన్నెలు అవన్నీ తోముకుంటాం, అదొక రోజు. ఈ బట్టలు ఇవన్నీ ఉతుక్కుంటాం, బట్టలు ఉతకడం, టవల్స్, బెడ్షీట్స్ ఇవన్నీ అదొక రోజు. కాస్త పిల్లలకి మంచిగా వండి పెట్టుకుంటాం, అదొక. ఈ పూజలు పునస్కారాలు చేసుకుంటాం, అదొక. చుట్టాలని బంధువుల్ని ఫంక్షన్కి అవి వెళుతూ ఉంటాం, చుట్టాలని బంధువుల్ని అందరినీ చూసుకుంటాం, అదొక రోజు. భర్తని ఇంట్లో మరి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటాం, అదొక రోజు. ఈ భర్త మంచి చెడ్డలు చూసుకుంటాం, అదొక రోజు. అంటే ఒకే డ్యూటీలు. ఎవరైనా ఒక జాబ్ చేసే వాళ్ళకి ఒక డ్యూటీ, ఒక విధమైన పనే ఉంటుందండి. మన గృహిణులకు మాత్రమండి వివిధ రకాలు భిన్నంగా వివిధ రకాల పనులు ఉంటాయండి. నిజంగా మనమేమి చదువుకోలేదు అలా అని కూడా అనుకోవడానికి ఏం లేదండి. నిజంగా ఇప్పుడు వంటిల్లు ఉందనుకోండి, పెద్ద మ్యూజియం అండి. నిజంగాను అసలు ఏ సామాను ఉన్నాయి, అసలు మనకి ఎంత మైండ్ పవర్. మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి, మనకి ఎంత మైండ్ పవర్ అంటే అండి, వంటింట్లో అసలు కిరాణా సామాన్లు, పోపుల సామాన్లు ఇవన్నీ ఎన్ని ఉంటాయండి. మనం చక్కగా గుర్తుపెట్టుకుని, సరే వాళ్ళు పెసరపప్పు అయిపోయింది, కందిపప్పు అయిపోయింది, బెల్లం అయిపోయింది, గుర్తుపెట్టుకునండి చక్కగా మర్నాటికి ఆ వస్తువులు తెప్పించేసుకుంటూ ఉంటామండి. అన్ని వస్తువుల్లో కూడా మనకి ఏది అయిపోతుంది, ఏది తక్కువ ఉంది అనేది అంత గుర్తుంటుందండి. అలాగే అవి సర్దుకున్నా కూడా ఏ వస్తువులు ఎక్కడ ఏ డబ్బాలు ఏవి పోసుకున్నాం అనేది గుర్తుంటుందండి. అదొక పెద్ద మ్యూజియం అండి నిజంగాను. మళ్ళీ చెప్పేది ఏంటంటే అండి, మన మ్యూజియం మనకే అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నాను చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంట్లోకి వచ్చారనుకోండి, కాస్త 2వ వారంలో కందిపప్పు డబ్బా ఉంది అంటే తెచ్చిపెట్టలేరండి. ఏది 2వ వార, ఏది ఏ డబ్బా అని ఎదుగుతారు. నిజంగా చెప్పండి, ఎవరి మ్యూజియం వాళ్ళకే అర్థమవుతుందండి. అలాగే మనం కూడా ఎవరైనా ఈ చుట్టాలింటికి వెళ్ళామనుకోండి, కాస్త అరలో తెచ్చిపెట్టవా అంటే అవన్నీ వెతికేస్తాం, కానీ తీయలేమండి. అలా ఉంటుందండి. నిజంగా ఆ వంటల్ని మనం సర్దుకుని అది చేస్తున్నాము అంటేనే నిజంగా మనం చాలా మెమరీ పవర్ ఉన్న ఫస్ట్ ర్యాంకర్ కింద లెక్కండి. మనం ఇంట్లోనే ఉంటాము, అలాగనేమి ఫీల్ అన్న అవసరం లేదండి. మనం ఈ మంచి జాబ్ ను వదిలేసుకుని ఏదో 10 రూపాయలు 20 రూపాయల కోసం బయటికి పరుగు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. నేను అంటే ఎవరిని కించపరచట్లేదు. అంటే నేను చెప్పేది జాబ్ అనేది అందరికీ అవసరం కాదు అనేసి నేను అనుకుంటాను. ముందు మన ఆర్థిక అంటే ఇప్పుడు ఒక మధ్యతరగతి సాధారణ గృహిణిగా నేను మాట్లాడుతున్నానండి. అంటే ఇప్పుడు ధనికులు ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళకి వెనకాల అంతా వాళ్ళకి సపోర్ట్, పిల్లలకి ప్రాపర్టీస్ అవన్నీ ఉంటాయి, వాళ్ళ బిజినెస్ అయ్యి ఉంటాయి, వాళ్ళు చూసుకోక తప్పదు. సర్వెంట్స్ అయ్యి ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే, వదిలేసేయండి. ఇంకా బాగా పెద్దవాళ్ళు ఉన్నారు, మరి తప్పదు, భార్యాభర్త కూలి పనికి వెళ్తే కానీ గడవదు. ఇంకా సరే ఆ విషయం పక్కన పెట్టేసేయండి. ఇక నేను చెప్పేదండి, ఒక మధ్య తరగతి కుటుంబం, ఒక మధ్య తరగతి గృహిణి గురించి అయితే చెప్తున్నానండి.
మనమైతే బాగా ఎంతో ఎక్కువ చదివేసుకోం కనుక అండి పెద్ద వేలల్లో జీతం ఏమి వచ్చేది. అందువల్ల మనం ఈ కుటుంబ బాధ్యతలు వదిలేసండి 10, 20 రూపాయల కోసం బయటకైతే పరుగు పెట్టనవసరం లేదండి. ఎందుకంటే ముందు మన ఆర్థిక పరిస్థితి మనం చూసుకోవాలి. సరే భర్త సంపాదన మీదే మనకి హ్యాపీగా నడిచిపోతుంది. ఏం పర్వాలేదు అనుకున్నప్పుడు మనం ఎక్కువండి ఇల్లుని చూసుకోవడానికి ఇల్లు, పిల్లలు, సంసారం, గృహిణి. ఈ గృహిణి జాబ్‌కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే సపోజ్ చెప్తున్నాను మీరు సరే ఒక 10,000 జీతం కోసం ఎక్కడో వర్క్ చేస్తారు. ఏదో కంగారుగా కుదిరినప్పుడు వండుతారు. కుదిరినప్పుడు బయట ఎక్కువ తెప్పించేస్తూ ఉంటారు టిఫిన్‌లు, కర్రీస్ అది. ఏమవుతుందండి ఇక గమ్మున ఆరోగ్యం పాడవుతుందండి. మీరు సంపాదించే 10,000లోను ఇంకొక 10,000 ఏస్తేనే తప్ప ఇంట్లో ఎవరు ఆరోగ్యం పాడైనా కూడా అండి హాస్పిటల్స్‌కి బిల్లుకి సరిపోవనమాట అండి. ఈ ఇంక అలాగే ఏం చేస్తారండి యో నిజం చెప్పకపోవడమేండి కనీసం మనం ఒక రూపాయి సంపాదిస్తున్నాం అనుకున్నప్పుడు, సరే సంపాదిస్తున్నాం గదా! మనం ఖర్చు పెట్టుకోకపోతే ఎలాగా అన్నట్టుగా అండి ఆ రూపాయిలో ఒక రూ. 10 ఖర్చు చేసేస్తారండి. ఒక రూ. 10 దాస్తారు. అదే మనం ఇంక ఇంట్లో ఉన్నామనుకోండి ఎంతో కాస్త పొదుపు చేస్తాము. ఏవి పాడవకుండా చేసి ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళ ఉందండి. ఈ దేవుడి దగ్గర నేను 2 కొబ్బరి చెక్కలు కొట్టాను దేవుడి దగ్గర. ఏం చేస్తామండి ఇప్పుడు బయటికెళ్ళే మహిళ అయితే ఏం చేస్తారండి అలా వదిలేసి బూజు పట్టించేసి వదిలేస్తారు. అదే ఇంట్లో ఉన్న ఆవిడైతే ఏం చేస్తారండి అవి చక్కగా ఒక పూట కూర ఏ పచ్చడి కింద ఉపయోగించడమో లేకపోతే ఆ ముక్కలు కొట్టి ఇంట్లో కోసుకొని అలా మొక్కలన్నీ అలా కొన్ని సార్లు పోగు చేసుకొని మొక్కల్లాగా కొంచెం కొబ్బరి నూనె తెచ్చుకోవడం అలా ఒక విధమైన పొదుపు అనమాట అండి. పొదుపు కూడా ఒక విధమైన సంపాదనే అండి. అది నిజంగా నేను మా అమ్మగారి దగ్గర చూసానండి. మా అమ్మగారికి అసలు ఏమీ తెలియదండి. కానీ ఆవిడ మహా పొదుపుగా కనీసం మనం ఇలా బియ్యం వేయేటప్పుడు, కడిగేటప్పుడు కూడా ఇలా 1, 2 గింజలు పడినాయనుకోండి మనం లెక్క చేయం. మా అమ్మగారు ఆ 1, 2 కింద పడ్డ గింజలు కూడా ఏరి చక్కగా గిన్నెలో తీసేవారండి. అంటే ఇంట్లో వేస్ట్ కాకుండా పొదుపు అంటే పిసినారితనం కాదండి. వేస్ట్ చేయకపోవడం, వేస్ట్ అవ్వకుండా చూసుకోవడం కూడా ఒక విధమైన సంపాదనే అండి. మీరు బయటికెళ్ళి తెచ్చే 10,000 ఇంట్లోనే మీరు వస్తువులు వేస్ట్ అవ్వకుండా చూసుకుంటే అదే మిగులుతాయండి. ఎందుకంటే 10,000లో 5,000 మీరు ఎలాగో ఖర్చు చేసేస్తుంటారు. 5,000 ఏమో అండి ఇలా వేస్ట్ వృధా కింద అయిపోతాయి కనుకండి. ఆ తర్వాత కూడా పొదుపు కూడా ఒక విధమైన సంపాదనే అని ఎందుకన్నానంటే మా మేనత్తగారు అన్నారండి. నిజానికి ఆవిడ ఇంట్లోనే చేసుకునే దాంట్లో విడిగా చేసి పెట్టండి. రూపాయి పోగు చేస్తూ ఉంటారు. నిజానికి అప్పుడప్పుడు మా పిల్లల చేత లెక్క పెట్టించుకుంటూ ఉంటారు డబ్బులు. నిజంగా నేనే ఆశ్చర్యపోతానండి. సంవత్సరానికి ఎంతో కొంత పోగు పడుతుందండి. దాంతో ఏదో బంగారం వస్తువు ఏదో చిన్నది వచ్చిన మట్టికి కొనుక్కుంటూ ఉంటారు. ఏవి చేయని ఆవిడ ఇంట్లో ఉండే ఆవిడే పొదుపు కూడా ఒక విధమైన నేను అక్కడ చదివానులేండి ఒక సూక్తి. పొదుపు కూడా ఒక విధమైన ఒక రకమైన సంపాదన అని అలా సంపాదిస్తూ ఉంటారు కదా! ఈవిడ పొదుపు చేసింది కూడా ఈవిడకి ఒక విధమైన సంపాదన అనుకుంటాను. నిజమేండి ఇప్పుడు 50,000 తెచ్చేవాడు మనకు ఖర్చు పెట్టుకోకపోతే ఎలా అన్నట్టుగా 20,000 వృధా ఖర్చుల కింద ఖర్చు పెట్టేస్తారండి. షాపింగ్‌కి అది ఇదిని మిగతావి దాచిపెడతారు. అలా అనమాట అండి. ఇంకేమి చేయనోళ్ళు ఎలాగో ఇంట్లో అదే పొదుపు చేసి దాచిపెడతారు. అందువల్ల మన మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు మీకు ఇంట్లో నడిచిపోతుంది పర్వాలేదు అనుకున్నప్పుడండి గృహిణి బాధ్యతకే ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదండి. ఎందుకంటే మనం మధ్య తరగతి కుటుంబాల వల్ల ఎలా ఆలోచిస్తామంటే అండి భార్య అయినా సరే, భర్త అయినా సరే పిల్లల కోసం మన పిల్లలకు వాళ్ళ కోసం అంటూ ఆలోచించరండి. పోనీ నేను ఒక బండి కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అని ఏ తండ్రి ఆలోచించరండి. పిల్లలు బాగుండాలి, పిల్లలకి బాగా చదివించుకోవాలి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చుకోవాలి. ఏదో పిల్లలు ఉండడానికి ఏదో చిన్న స్థలం కొని ఇల్లు కట్టగలిగినా చాలు అన్నట్టు తండ్రి ఆలోచిస్తారు. తల్లి కూడా పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నానండి. పిల్లల భవిష్యత్తు కాదని నాకు నగలు, చీరలు కావాలి అని తల్లి ఆలోచించదండి. కేవలం పిల్లల కోసం. మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ ఆలోచన ఎంతసేపు కూడానండి పిల్లల కోసం. పిల్లలు బాగుండాలి. మరి పిల్లలు బాగుండాలి అనేటప్పుడండి మీరు ఒక రూ. 10, రూ. 20 పోగు చేసేసి అదే పిల్లలకి మీరిచ్చే ఆస్తి అనుకుంటే ఆహ్ సరిపోతుందంటారా? ఒకసారి ఆలోచించండి. నన్నడిగితే మధ్యతరగతి కుటుంబంలో మీరు ఒక గృహిణి బయటికెళ్ళి 10, 20 సంపాదించి పోగు చేసి అది నేను పిల్లలకిచ్చే ఆస్తి అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు గృహిణిగా ఇంటి దగ్గర ఉండండి. చక్కగా ఈ కుటుంబ బాధ్యతలన్నీ మీరు నెరవేర్చుకుని మంచిగా పిల్లలకి ఆరోగ్యంగా భర్తకు పిల్లలకి వండి పెట్టుకునండి. ఇంట్లో వృధా కాకుండా పొదుపు చేసుకునండి. ఆ పిల్లలకి మంచి మంచి అలవాట్లు
అంతే కదండి. గబుక్కుని మనం ఏదో జాబ్‌కి వెళ్ళిపోతాం. పిల్లల్ని అలా వదిలేస్తాం. వాళ్ళు ఎలా తయారవుతున్నారు ఇప్పుడు ఫోన్‌లొచ్చాక ఇంక ఎలా తయారవుతున్నారో తెలీదు కదండీ. ఎలా తయారవుతున్నారు? ఏం చూస్తున్నారు? ఎలా మారుతున్నారు? ఇవన్నీ గమనించుకోవాలంటే మనం ఇంట్లో ఉండాలండి. పిల్లల్ని కనిపెట్టుకొని ఉండగలగాలి. అది మానేసి మనం ఏమోండి పిల్లల దగ్గర ఉండవలసిన పిల్లల్ని వదిలేసి 10, 20 రూపాయల కోసం ఏదో చిన్న చిన్న జాబ్‌లోకి జాయిన్ అయ్యామనుకోండి. వీళ్ళ బిహేవియర్ ప్రవర్తన ఏమైనా తేడా వచ్చిందనుకోండి. మనం దాచిన 10,000, 20,000 వాళ్ళకేమైనా ఉపయోగపడతాయా చెప్పండి? అవి ఎంత అండి? ఒక పూటలో ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. అందువల్ల ఒక మధ్య తరగతి గృహిణి అంటే మీరు పిల్లలకి ఇచ్చే నిజమైన ఆస్తి ఏంటంటే అండి, మీరు పిల్లలుగా కూడా ఉండి, వాళ్ళ మంచి వృత్తి నేర్పించుకోవడం, మన ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ నేర్పించుకోవడం, చక్కగా ఆరోగ్యమైన ఆహారం వండి పెట్టుకోవడం, చుట్టాల బంధువులతో మన రిలేషన్స్, మన భార్యాభర్త రిలేషన్స్ ఇవన్నీ ఎలాగ ఎంత సక్రమంగా అవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళ ముందు మనం నడుచుకోవడం. పిల్లలెప్పుడు కూడా చెప్పినట్టు వినరండి. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది వాళ్ళు పట్టిస్తారు కనుక అండి, మన ప్రవర్తన అలా ఉండండి. పిల్లలు ఒక సత్ప్రవర్తన కలిగేలాగా మేము చూసుకునండి వాళ్ళ బిహేవియర్. అలాగే మంచిగా ఫుడ్ అది వండి పెట్టుకునండి. బయటవి తెప్పించుకోకుండా ఫుడ్ అది వండి పెట్టుకునండి. అలాగే చదువు ముఖ్యంగా చదువుకునేటప్పుడు ట్యూషన్ ఇప్పుడు అదే చెప్తున్నానండి. మీరు ఏమీ చదువుకోలేదు. 10వ తరగతే చదువుకున్నారు. నేను 10వ తరగతే చదువుకున్నాను. 10వ తరగతే చదువుకున్నారనుకోండి. అనుకుంటాం మనం అయ్యో! నేనేం చదువుకోలేదు పిల్లలకి ఏం చెప్పగలను. సరే నేనేదో పనిలోకెళ్తాను. ఒక 10,000 తెచ్చుకుంటాను. పోన్లే పిల్లలకంటేనంటే ఒక 5,000 ఇచ్చి దానికి ట్యూషన్ పెట్టించేస్తాను అని పెట్టించారు. అనుకుంది ఒక ఆవిడ సపోజు ఆవిడ బయట పనిలోకి వెళ్ళింది. నెలకు 10,000 తెచ్చుకుంది. 5,000 పిల్లలకి ఒక మంచి టీచర్ దగ్గర నెలకు 5,000 ట్యూషన్‌కి పెట్టుకుంది. ఒక్కొక్క ఆవిడ 10వ తరగతిలో చదువుకుంది. ఆవిడ పిల్లల దగ్గర కూర్చొని ఏమైనా చెప్పగలిగితే చెప్పింది. లేకపోతే ఏమీ లేదు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కాసేపు ఆడుకోనిచ్చి, స్నానం చేయించేసి, ఏమన్నా పెట్టి ఆవిడ పనులు కూడా తొందరగా ముగించుకొని వాళ్ళు రాసుకొని చదువుకున్నంత సేపు పక్కన కూర్చుంది. ఆవిడ చెప్పగలిగి చెప్పింది. లేతే లేదా పిల్లల పక్కన కూర్చుంది. కానీ మీరు చెప్పండి మార్క్స్ ఎవరికి బా వస్తాయండి? అసలు చదువులో ఎవరు ముందుంటారు చెప్పనండి? ఈ తల్లి ఎప్పుడైతే పక్కన కూర్చుందో ఆ పిల్లలే ముందుంటారండి. ఎందుకంటే చెప్పారు కదా! చదువు అనేది కూడా ఒక స్ట్రెస్ అండి. ఆ పిల్లలకి చదువుకునేటప్పుడు ఒక ఆప్యాయత అందాలండి. ఒక భరోసా అందాలి. స్కూల్‌లో టీచర్ చెప్పింది ఏముందండి? అది ఒక క్రమశిక్షణతో చెప్తారు. మనం ఇంటి దగ్గర కూర్చుని తల్లి పక్కన కూర్చొని తిట్టింది ఆళ్ళకొక కాన్ఫిడెంట్, ఒక భరోసా. ఇప్పుడు ఏమైనా చెప్పగలిగింది, చెప్పలేకపోయింది. ఆ తల్లికంత నాలెడ్జ్ లేదు. కానీ పక్కన కూర్చుని వాళ్ళు చదువుతున్నారే, రాసుకున్నారని పక్కన కూర్చున్న పిల్లలే చదువులో ముందుంటారనమాట అండి. ఈయన 10,000, 5,000 ట్యూషన్ పెట్టించిన పిల్లలు ఏమన్నా చెప్పరని కాదండి. ట్యూషన్ టీచర్ కూడా చెప్తారు కదా! అది ఇంక వేరే దాంట్లోకొచ్చేస్తుందండి. వాళ్ళ స్కూల్‌లో ఎలా ఇంకా చదువుకొనొచ్చారు, ఇక్కడ ట్యూషన్‌లోనే ఇంక అదే కిందండి. ఇంక దాని మీద ఇంక ఇంట్రెస్టే ఉండదండి. అలా అవుతుందనమాట అండి. అందువల్ల మనకి ఇంట్లో నడిచిపోతుంది అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనము రూ. 5, రూ. 10 కోసం బయట చేయవలసిన అవసరం అయితే ఏం లేదండి. గృహిణి అనేది చెప్పాను కదండీ! ఒక సర్వేలో తేలింది. అన్నిటికంటే కూడా కష్టమైన జాబ్ గృహిణి. పూర్వం నుంచి పుట్టబడింది కదండీ! మగాడు బయట రూపాయి సంపాదించి భార్య ఏమో ఇంట్లో మరి సంసార బాధ్యతలు తిట్టుకోవాలని, అలాగే ఇంట్లో ఉండి ఈ గృహిణి జాబ్ చేసుకోవడమే మంచిదండి. ఎందుకంటే మనం కూడా నలిగిపోతామండి. ఇప్పుడు పెద్ద పెద్ద జాబులు చేసి ఎక్కువ సాలరీస్ ఉన్నవాళ్ళు వేరండి. వాళ్ళేముందండి ఎక్కువ సాలరీ వస్తాయి కనుక ఇంట్లో పనికి ఒక మనిషిని పెట్టేసుకుంటారండి. వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి కొంచెం హాయిగానే ఉంటుందండి. ఇంట్లో అంత పనులుండవు. ఇప్పుడు మన మధ్య తరగతి కుటుంబాల వాళ్ళం మనం తెచ్చే 10,000తోన మళ్ళీ ఇంట్లో ఒక 5,000కి పర్మిషన్ పెట్టుకోలేం గదండీ! ఏం చేస్తాము? ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. అక్కడ మనమే చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుందండి? మనం స్ట్రెస్ అయిపోతాం. మన ఆరోగ్యము పాడైపోతుంది. ఇటు పిల్లల్ని చూసుకోలేం, అటు భర్తని చూసుకోలేం. ఇంట్లో వృధా అయిపోతుంది. ఇంట్లో కొన్ని వృధా ఖర్చులయిపోతాయి. హ్మ్. ఇలా అయిపోతుందనమాట అండి. అందువలన గృహిణికే కాస్త మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఉన్నవాళ్ళండి గృహిణికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది. అంటే ఎవరికి వాళ్ళకి ఒక రూపాయి అంటూ సంపాదించుకునే ఇది ఉండడం మంచిదే అండి. అయితే అది ఎలా అంటే అండి, దానికోసం మన పూర్వం వాళ్ళెవరు మరి చదువుకోని రోజుల్లో కూడా ఒక రూపాయి సంపాదించలేదా అంటే సంపాదించారండి. ఎందుకు ముందుగా చెప్తున్నాను కదండీ! భర్త ఖర్చులకిచ్చిన దాంట్లో వేస్ట్ అవ్వకుండా ఒబ్బిడి చేసుకొని పొదుపు పక్కన పెట్టుకోవడం. పూర్వకాలం పోపుల డబ్బాల్లో దాచిపెట్టుకునేవారటండి. అందుకనే కదండీ పోపుల డబ్బాలెతకాలన్న సామెత కూడా వచ్చింది. అలాగా
సరే లేదు ఇంకాస్త ఏమన్నా చేయగలరు. ఇంట్లో ఉండే చేసుకునేవి ఉన్నాయి కదండీ! టైలరింగ్ ఉందండి. అలా మన టైంలో అంటే కేవలం మన ఫ్రీ టైంలో మనం స్ట్రెస్ అవ్వకుండా మనం చేసుకునేలాగా మీకు దేంట్లోనో ప్రావీణ్యం ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు చేసుకోవచ్చండి. అలాగా టైలరింగ్ అని ఇలా పూర్వం కూడా అందరూ మరి కుట్లు, అల్లికలని అవన్నీ ఏంటి చేసుకున్నా అలా మీకు ప్రావీణ్యం ఉన్న దాంట్లో మీరు గృహిణిగా జాబ్ చేసుకుంటూ మీ ఫ్రీ టైమ్‌లో మీరు చెలికిని మీరు ఒక రూపాయి సంపాదించుకునేలా మీరు చేసుకోవడం అయితే తప్పులేదండి. ఇప్పుడు నేనున్నాను సపోజు నేను పార్లర్ చేసుకుంటానండి బ్యూటీషియన్‌ని. అయితే ఎలా అండి నేను కూడా చెప్పాను కదండీ! నాకు కూడా నేను బానే చదువుకునేదాన్ని. కానీ చెప్తున్నాను కదండీ! ఒక ఆడపిల్ల ఏదైనా ముందుకెళ్ళాలి అంటే వెనకాల తండ్రి సపోర్ట్ అయినా ఉండాలండి. భర్త సపోర్ట్ అయినా ఉండాలి. మా నాన్నగారు నన్ను ఎప్పుడు చదివించలేదు. చదువుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా చదివించడానికి ఇష్టపడలేదు. సరే నేను ఏదైనా నేర్చుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా నా పనులు నేర్చుకోవాలన్నట్టుగా టైలరింగ్ నేర్చుకున్నానండి. నా వరకు నేను ఇంట్లో అన్నీ కుట్టుకుంటూ ఉంటాను. తర్వాత ఇంక బ్యూటీ అనేది కూడా ఇష్టం గనుకనే ఇంట్రెస్ట్ ఉంది కనుక బ్యూటీషియన్ కోర్స్ కూడా నేర్చుకున్నాను. నేర్చుకుని ఏం చేస్తానని ఇంటి దగ్గరే ఓన్లీ నా ఫ్రీ టైమ్‌లో అంటే మళ్ళీ నేను పెట్టుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ నా కుటుంబ బాధ్యతలు వదిలేసి 24 గంటలు అయితే నేను చేసుకోనండి. ఎందుకంటే నాకు ఇంట్లో నడిచిపోతుంది. చాలు దేవుడి దయ వల్ల మా ఆయన గారికి ఇచ్చిన రూపాయి నా బిడ్డలు నేను కడుపు నిండా తినేందుకు, ఒంటి నిండా బట్టకు ఇంట్లోకి మాకు సరిపోతుందండి. అందువల్ల ఇంక నేను డబ్బుల కోసం అయితే చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే నాకు ఫ్రీ టైమ్‌లో ఏదో నాకంటూ ఒక పని అన్నట్టుగా పెట్టుకున్నాను కనుక అంటే నాకు 11 ఆ టైం కల్లా ఇంట్లో పనులు అవన్నీ పూర్తవుతాయండి. 4 వరకు కాస్త ఖాళీగానే ఉంటాను గనుకండి నా టైమింగ్స్‌నే పెట్టుకున్నానండి. నా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అండి పిల్లలు స్కూల్‌కది వెళ్ళిపోతేవారు కదండీ పొద్దుటే బాక్స్ పట్టుకుని. ఆ తర్వాత నేను ఇంక ఇంట్లో కాస్త పని పాటలు అవన్నీ చక్కబెట్టుకున్నాను. 11కి ఖాళీ 4 వరకు చేసుకునేదాన్ననమాటండి. 4 మళ్ళీ ఇంట్లో పిల్లలొచ్చేసరికి మళ్ళీ వంట అవన్నీ పూర్తి చేసుకునేదాన్నండి. మళ్ళీ పిల్లలు 5:30, 6కొచ్చేసరికి నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటగా ఖాళీగా కూర్చునేదాన్నండి. అందువల్ల నేను 11-4 వరకు వర్క్ చేసేదాన్ని. చేసుకునేదాన్నండి పార్లర్. ఇప్పుడు పిల్లలు కాస్త చదువు రీత్యా దూరంగా వెళ్లారు కనుకండి ఇంకాస్త ఫ్రీ టైమ్ ఎప్పుడైతే ఖాళీగా ఉన్నానో చేస్తున్నాను. అంతే తప్పనండి నాకు దేవుడి దిగొచ్చినా సరే అండి. నేను నా వంట చేసుకునే టైంలో కానీ, లేకపోతే నేను ఇల్లు క్లీన్ చేసుకునే టైంలో కానీ, లేకపోతే నేను ఇలా పూజా పునస్కారాలు చేసుకునే టైం నిజానికి ఏంటంటే అండి బ్యూటీషియన్‌కి ఇవన్నీ ఎలా అంటే అండి బ్యూటీషియనే కదా టైలరింగ్ వాళ్ళకి అది కూడానండి. సరిగ్గా పండుగలు అప్పుడే వస్తాయండి. సీజన్ అప్పుడే ఉంటుందండి. అప్పుడే ఇంట్లోనే పనులుంటాయి. అప్పుడే కస్టమర్స్ ఉంటారు. అయితే ఇంక నేను ఒకటే ఆలోచించుకుంటాను. ముందు మనకి ఇది ఇంపార్టెంట్ కనుక అండి. ఇప్పుడు ఈ 2 రోజులు నాకు ఇల్లు, గుమ్మం శుభ్రం చేసుకోవడం ముఖ్యం. నేను అన్నీ సమకూర్చుకొని నా భర్తతో కలిసి నా పూజ చేసుకోవడం ముఖ్యం. కనుకండి నేను దీనికి ఇంపార్టెన్స్ ఇస్తానని ఇంక డబ్బుల గురించి ఆలోచించనండి. ఇప్పుడు ఈ 2 రోజులు, 3 రోజులు కూడా నేను అసలు ఎంతమందొచ్చినా కూడా పార్లర్ వర్క్ అయితే చేయలేదండి. అలా అనమాటండి. నా నా అంటే నేను ఫస్ట్ నా జాబ్ గృహిణి. అది చూసుకుంటూ నేను నా ఫ్రీ టైమ్‌లో నేను చేస్తుంటే ఏమవుతుందండి చాలు నాకు పోనీ రోజుకి పోనీ రూ. 100 వస్తాయి లేకపోతే 200 వస్తాయి చాలండి నాకు. ఏదో అంటే నా వరకు ఏదో నీ గుడికెళ్ళినా ఏ కొబ్బరికాయ అరటిపళ్ళు కొనుక్కున్నా లేకపోతే ఏదో ఎవరికైనా పుట్టినరోజున 10, 20 చేతిలో పెట్టాలనుకున్నా లేకపోతే ఎవరికైనా ఇవ్వాలి చేయాలి ఏదన్నా అనుకున్నా అండి నాకేదన్నా కావాల్సినవి కొనుక్కున్నా చాలు. నా డబ్బులు నాకు అలా చాలండి అంతే. అంతే తప్పండి మళ్ళీ నేను సంపాదించేసి మళ్ళీ నా పిల్లలకు పోసేసేయాలి, నా ఇంట్లోకి ఇలా చేసేయాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ నేనిక్కడ నా లైఫ్ మిస్ అయిపోతాను నేను. అలాగా నేను దగ్గరుండి నేను చెప్పకూడదండి ఆ టైమింగ్స్ పెట్టేసుకొని నా పిల్లల దగ్గరుండి చూసుకున్నవాళ్ళ అండి. నాతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే తెలుస్తుందండి. మా పిల్లలు చాలా బుద్ధిమంతులు, మంచివాళ్ళు. చదువుల్లో కూడా అన్నిట్లోనూ ఫస్టు. నేను ఈ విషయం మాత్రం గర్వంగానే ఫీల్ అవుతానండి. అలా చెప్తున్నా. అలా మీకు ఫ్రీ టైమ్‌లో మీరు ఏదో ఒకటి మనీ ఒక రూపాయి వచ్చే విధంగా ఏదో చేసుకున్నా పర్వాలేదు కానీనండి, గృహిణి బాధ్యతని మధ్యతరగతి కుటుంబాల వాళ్ళండి గృహిణి బాధ్యత జాబ్ మాత్రం పక్కన పెట్టకూడదు. ఎందుకంటే ఏం చేసినా పిల్లల కోసమే గనకండి ముందు మనం దగ్గరుండి ఆ పిల్లల భవిష్యత్తు బాగుండేలాగా మనం చూసుకోగలిగితే తల్లిగా మనం చూసుకోగలిగితే అండి ఇంకా అంతకు మించింది ఇంకేది ఉండదనమాటండి. సరే అండి. ఇప్పుడు ఏ విషయాలు చెప్పాలన్నా కూడా భయమేస్తుందండి. ఎందుకంటే
ఇందులో ఆలోచన విధానం ఒకలా ఉండదు కదండి. ఇది వరకు నేను నెత్తి మీద ఏదో ఉంది అంటే తీసేయనివ్వారటండి. పోనీ అలా అన్నా పర్వాలేదు. ఇప్పుడు అలాంటి రోజులు కూడా కాదండి. నీ నెత్తి మీద ఏదో ఉంది అన్నామనుకోండి, అవునా అని అది తీసి చెప్పిన వాడిని నెత్తి మీద పడేస్తున్నారు. అలా ఉన్నమాట అండి రోజులు. అందువల్ల ఏ విషయం చెప్పడానికైనా కూడా అది కాస్త వెనక ముందుగా ఆలోచించాల్సి వస్తుందండి. నేను ఒక మధ్యతరగతి గురించి నా అనుభవాల్ని నేను మీతో అలా ఏదో పొద్దున్నే పూజ అయింది. కాస్త ఖాళీగా ఉన్నాను గనక వంట మొదలు పెట్టుకోవడానికి ఏదైనా అలా కూర్చుని ఏదో సరదాగా చాలా కాలం అయింది కదా! ఈ మధ్య ఏమీ మాట్లాడలేదు అనేసి ఇదే చెప్తున్నాను అంతేండి. ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని అవమానించడానికి కాదు. ఇందులో మీకేదైనా కరెక్ట్ అనిపించి ఆచరించదగ్గ విషయాలుంటే మాత్రం మీరు పాటించండి. అదన్నమాటండి. ఓకేనా అండి? థాంక్ యూ. బాయ్. తర్వాత కూడా ఇంకో విషయమండి, నా వీడియోస్‌లో కూడా నేను ఎప్పుడూను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కూడా నేను చెప్పనండి. ఎందుకంటే చెప్తున్నాను కదండీ! నేను ఈ ఛానెల్ పెట్టినప్పుడు కొత్తలో చెప్పాను. నేను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే చదువులు పిల్లలతో నాకు బాగా ఎక్కువండి. అటాచ్‌మెంట్ ఎక్కువ. పిల్లలు చదువుల రీత్యా దూరంగా వెళ్ళారు. అందువల్ల నాకు మనసు పనైతే ఉంటుంది. చేసే పనైతే నా వల్ల నాకు సరిపోతుందండి. ఆహ్, కాకపోతే మైండ్‌కి మాత్రం ఆలోచన వచ్చేస్తుంది. మైండ్‌కి ఆలోచన లేకుండా ఉండేది ఏదో ఒకటి కావాలి యాక్టివిటీ అన్నట్టుగా ఛానెల్ పెట్టుకున్నాను అనేసి అన్నాను కదండీ! అందువల్ల నేను నా కోసం నేను పెట్టుకున్నాను. అందువల్ల అండి నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం చెప్పనండి. అంతే. అడిగితే అమ్మైనా పెడుతూ ఉంటారనుకోండి. అమ్మ కూడా అడిగిందని అన్నీ పెట్టేది. ఇప్పుడు రోజుకో 10 చాక్లెట్‌లు ఇచ్చేయి అని అడిగిందనుకోండి, పిల్ల తల్లి పెట్టేస్తుంది ఏటండి. అమ్మైనా కూడా బిడ్డకి ఏది మంచిది, ఏది ఆరోగ్యమో, ఏది మంచిదో అలాగే పెడుతుందండి. అందువల్ల నేను అందరూ లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి అంటే మీరు చేశారు కదండీ! ఒకవేళ మీకేమైనా నచ్చి సరే ఈవిడ చెప్పింది మంచి విషయమేనా మీ హార్ట్‌కి ఒక్కొక్క టాపిక్ అండి ఒక్కొక్కళ్ళకి టచ్ అవుతుందండి. ఒక హార్ట్‌కి టచ్ అవుతుంది. నేనన్నా అంతేండి. ఎప్పుడైనా ఫోన్ చూస్తున్నాననుకోండి, నాకేదైనా బాగా టచ్ అయిందనుకోండి, నా హృదయానికి టచ్ అయిందనుకోండి, వెంటనే బావుందని లైక్ చేస్తాననమాటండి. అలాగే ఆ విషయం మళ్ళీ నా సర్కిల్‌లో ఇది వాళ్ళకి కూడా ఉపయోగమే అనేది ఉందనుకోండి, వాళ్ళకి షేర్ చేస్తాననమాటండి. అలా. సరే ఒక 2, 3 వీడియోలు చూసాక ఆహా! ఈవిడ చెప్పినయి బాగున్నాయి విషయాలనుకున్నాననుకోండి, సబ్స్క్రైబ్ చేస్తా. అలా అనమాటండి. అందువల్ల నా కోసం నేను పెట్టుకున్నది ఎందుకండి. నేనేదో లైక్ చేయండి, షేర్ చేయండి అని కూడా చెప్పను. ఒక రకంగా మీరు చేయరనుకున్నా కూడా పర్వాలేదు. అది నా కోసం నేను పెట్టుకున్నాను. మీకు ఒకవేళ ఇదేమైనా ఉపయోగం అనుకుంటే మీరు చూస్తారు అంతే. లేకపోతే లేదు. అదనమాటండి. ఓకేనండి. బాయ్. థాంక్ యూ.